అదేవిధంగా మరి ఈ విధంగా సహోదరులందరూ కూడా ఐక్యముగా దేవుని వాక్యాన్ని వినడానికి కూడి రావడం అనేది ఎంతో మేలు, మనోహరము. సహోదరులు శేఖర్ బాబు గారు చాలా చక్కగా కీర్తన పాడారు. ఎందుకంటే ఆ విధమైన కీర్తనలు మనకు అవసరం. ఒకవేళ వీలైతే విజయనగర ప్రాంతంలో ఉన్నటువంటి సహోదరులు బాగా పాడగలిగే వాళ్ళు ఎవరైనా ఉండి, అంటే శేఖర్ గారు లాంటి వాళ్ళు, ఆ తర్వాత రాములు గారు లాంటి వాళ్ళు, రామకృష్ణ గారు లాంటి వాళ్ళు పాటలు మీరందరూ బాగానే పాడుతున్నారు, చూశాను. మీరందరూ కూడా ఒక రికార్డ్ లాంటిది, అంటే వీడియో రికార్డింగ్ ఆడియో రికార్డింగ్ చేసి పంపితే సంఘాలలో ఉపయోగపడతాయి. లేకపోతే థ్యాంక్ యూ సార్. ఓకే అండి. గత 7 క్లాసులుగా మనము యేసుక్రీస్తు దేవుడు అనేటువంటి ఆ ఇద్దరు వ్యక్తుల మధ్య, అంటే ఇద్దరి మధ్య ఉన్నటువంటి వ్యత్యాసాన్ని, అధికార సీక్వెన్సెస్, అంటే అధికార వరుసలను మనం చూస్తూ ఉన్నాం. ఈ పాఠాన్ని చూసినటువంటి వాళ్ళు, ఆ యొక్క పోస్టర్ చూసినటువంటి వాళ్ళు, ఏంది రోజునే పాఠం పెడుతున్నావు అసలు ఏంటి నీ సంగతి అని చెప్పి నన్ను అడిగాడు ఒక ఆయన. అసలు నువ్వు వినవా అంటే ఇంటర్కి టైం లేదని చెప్పి మళ్ళీ తప్పించుకుంటున్నాడు. దాని గురించి విను, నీకు అర్థమవుతుంది, బైబిల్ లేఖనాలు విను అని చెప్పి నేను అడిగాను. వినడానికి మనసు లేదుగా, రోజు ఆ పాఠం పెట్టడానికి అతనికి అసూయ కలిగింది. ఎందుకంటే దేవుని లేఖనాలు వినడానికి మనసు లేదుగా. వాళ్ళకి ఏంటంటే ఎప్పుడు చూసినా మనుషుల యొక్క కల్పితాలు కావాలి. కానీ మనమైతే మనుషుల యొక్క కల్పితాలను మరి వినకుండా ఉందాం గాక. ఈరోజు మన యొక్క పాఠ్యాంశము ఏమిటంటే, యేసుక్రీస్తు కలిగినటువంటి శక్తి, అధికారములు తీర్పు దినమున యేసుక్రీస్తు కలిగినటువంటి శక్తి, అధికారములకు మూల కారణం ఎవరు? చివరి క్లాస్ ఈరోజు ద సోర్స్ ఆఫ్ జీసస్ పవర్ అండ్ అథారిటీ ఆఫ్టర్ ద జడ్జిమెంట్ డే. తీర్పు దినం తర్వాత, అంటే యేసుక్రీస్తు రెండో రాకడలో వచ్చేటప్పుడు ఆయనకు ఏమైనా సొంతంగా అధికారం ఉన్నదా అనేటువంటి విషయాన్ని మనం ఈరోజు మాట్లాడుతున్నాం. దాదాపుగా సృష్టికి ముందు ఆయనకి ఏమైనా అధికారం ఉన్నదా అని చూసాము. అక్కడ తండ్రి తప్ప ఆయనకి సొంత అధికారం ఏమీ లేదని చెప్పి మనం గమనించాం. సృష్టి తర్వాత, అంటే సృష్టికి ముందు చూసాము, సృష్టిలో చూసాం. సృష్టిలో కూడా ఆయనకు సొంతంగా అధికారం లేదు అనే విషయాన్ని మనం చూసాం. తర్వాత యేసుక్రీస్తు ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత 33 సంవత్సరాలు ఉన్నాడు కదా. ఈ 33 సంవత్సరాల కాలంలో యేసుక్రీస్తుకి ఏమైనా సొంత శక్తి, అధికారం ఉన్నదా అనే విషయాన్ని మనం చూసాము. లేఖనాలు తండ్రి దేవుడు తప్ప ఆయనకు స్వతహాగా అధికారం లేదని చెప్పి చూశాం. తర్వాత యేసుక్రీస్తు చంపబడి తిరిగి 3 దినాలు లేపబడ్డాడు, అంటే పునరుత్థానం ముందు ఏమైనా యేసుక్రీస్తు సొంత అధికారము లేదా శక్తి ఉన్నదా అని చెప్పి చూశాం. అక్కడ కూడా తండ్రి ఆయన లేపాడనే విషయం మన బైబిల్ లేఖనాల్లో చూశాం. ఇక పునరుత్థానం తర్వాత ఆయనకి ఏమైనా శక్తి, అధికారం ఉన్నదా అని చెప్పి మనం చూశాం. అక్కడ కూడా తండ్రి యొక్క అధికారం చేతనే ఆయన నడిపించబడ్డాడు అనే విషయాల్లో మనం చూశాం. ఇక తీర్పు దినంలో ఏం చేయబోతున్నాడు అనే విషయాలు కూడా చూసాం. 2వ వచనం. తీర్పు దినంలో కూడా ఆయన తీర్పు తెచ్చేది తండ్రి యొక్క నుంచి పొందిన అధికారం చేతనే ఆయన తీర్పు తీస్తున్నాడు అనే విషయాన్ని మనం చూసాం. ఈ రోజు పర్టికులర్గా మన లాస్ట్ తరగతిలో తీర్పు దినము తర్వాత, ఆఫ్టర్ ద జడ్జిమెంట్ డే, హూ ఈస్ ద సోర్స్ ఆఫ్ జీసస్ పవర్ అండ్ అథారిటీ. యేసుక్రీస్తు శక్తి మరియు అధికారం అనేది అసలు మూల కారణం ఎవరు? యేసుక్రీస్తుకు వెనక తండ్రి ఉండి నడిపిస్తున్నాడా, లేదా యేసుక్రీస్తే అన్ని అయి ఉన్నాడా, లేదా యేసుక్రీస్తు దేవునితో సమానంగా ఉన్నాడా అనే విషయాలు ఈరోజు మనం చూద్దాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ యు వాంట్ టు సీ Psalms 82:8. కీర్తనలు 82వ అధ్యాయము 8వ వచనం. కీర్తనలు 82వ అధ్యాయం 8వ వచనం.
దయచేసి వచనాలు మనం చదువుదామండి. 82 82:8. దేవా లెమ్ము, భూమికి తీర్పు తీర్చుము, అన్యజనులందరూ నీకే స్వాస్యముగా ఉందురు. రైట్. ఇది పాత నిబంధన ప్రవచన భాగము అనే విషయం మనందరం కూడా గ్రహించగలం. ఈ పాత నిబంధన ప్రవచన భాగంలో యేసుక్రీస్తు పొందబోతున్నటువంటి స్వాస్థ్యాన్ని గురించి దేవుడు ప్రవచన రూపంగా మాట్లాడేట్టుగా మనకు అర్థం అవుతున్నది. ఇది ఆసాపు కీర్తన. ఈ కీర్తనలో ఆసాపు గారు రాస్తూ ఏమంటున్నాడంటే, పాత నిబంధనలో దేవుడు స్వాస్థ్యాన్ని పొందబోతున్నాడు అనే విషయాన్ని మనం చూస్తున్నాం. అయితే లోకస్తుల యొక్క పారంపర్యం ప్రకారము ఒక దేవుడు స్వతంత్రించుకోవడం ఏంటి? దేవుడు అంటే అన్ని ఆయనకి శ్రద్ధ ఉంటాయి కదా, అన్నిటిపైన అధికారం ఉంటుంది కదా, అన్నిటిపైన అధికారం ఉన్నటువంటి ఆయన మళ్ళా ఒకరి నుంచి స్వతంత్రించుకోవడం ఏంటి అనేటువంటి ఒక భావము సమాజ మత ప్రపంచంలో ఉన్నదనే విషయం మనం గమనించగలం. కానీ లేఖనాలు ఏం చెప్తున్నాయి అనే విషయాన్ని మనం చూస్తున్నాం. ఇక్కడ లేఖనాలులో ఈ యొక్క స్వాస్థ్యం అనేది ఒకరి యొద్ద నుంచి ఒకరికి ట్రాన్స్ఫర్ అవుతుందా, లేదా ఆల్రెడీ ఆయన ముందుగానే కలిగి ఉన్నాడా అనే విషయాన్ని మనం చూస్తున్నాం. ఏమంటున్నాడు ఇక్కడ? దేవాలయము, భూమికి తీర్పు తీర్చము, అన్య జనులందరూ నీకే స్వాస్థ్యంగా ఉందురు. దేవుడు ఎవరికి స్వాస్థ్యంగా అన్ని జనులు ఇచ్చాడు? చూడండి, అక్కడ కీర్తన గ్రంథంలో మనం చదువుతాం, నన్ను అడుగుము, జనులను నీకు స్వాస్థ్యంగా ఇస్తాను అని చెప్పన్నాడు. జనులు అంటే నేషన్స్, అంటే అన్ని జనులు అని అర్థం. అప్పుడు ఎవరు ఇస్తున్నారు ఆయనకి? తల్లి దేవుడే అధికారం ఇస్తున్నాడు. చూడండి, ప్రకటన గ్రంథం 2వ అధ్యాయంలో మనం చూసినటువంటి అంశం ఏది మరొకసారి చూద్దాము. 26వ వచనం చూడండి. యేసుక్రీస్తు చెప్తున్నాడు, నేను వచ్చు వరకు 26వ వచనం, నేను వచ్చు వరకు మీకు నేను నా ఓకే బ్రదర్, నేను నా తండ్రి వలన అధికారం పొందినట్టు జయించుచు అంతము వరకు నా క్రియలు జాగ్రత్తగా చేయువానికి జనుల మీద అధికారం ఇచ్చేదను. రైట్. ఇక్కడ మనం చూసినట్లయితే మాట్లాడుతున్నది ఎవరు? అపోస్తలుడైన యోహానా, లేదా మాట్లాడుతున్నది పరిశుద్ధాత్మన, లేదా మాట్లాడుతున్నది మరొక వ్యక్తి? మనందరికీ తెలుసు, ప్రజ్ఞ గ్రంథం అనేది అపోస్తలుడైన యోహానికి అనుగ్రహించబడిన ఒక ప్రవచన భాగము అనే విషయం మనకు తెలుసు. ఆ ప్రవచన భాగంలో ఎవరితో మాట్లాడుతున్నట్టుగా మనం చూడగలుగుతున్నాం? ఇక్కడ యేసుక్రీస్తు తన తండ్రితో మాట్లాడుతున్న సందర్భము మనం చూస్తున్నాం, అంతే కదా? నేను నా తండ్రి వలన అధికారం పొందినట్లు. ఎవరి వలన యేసుక్రీస్తు అధికారాన్ని పొందాడు? తండ్రి యొద్ద నుంచి పొందాడు. కాబట్టి అప్పుడు యేసుక్రీస్తు ఎవరి మీద అధికారం పొందాడు? చూడండి, అక్కడ కింద చెప్తున్నాడు 10వ వచనంలో, అదే 26వ వచనం చివరిలో, జనుల మీద అధికారం ఇచ్చేదను. చూడండి, యేసుక్రీస్తు ఎవరి మీద అయితే అధికారం పొందాడో అలాంటి అధికారమే ఎవరైతే అంతం వరకు జయిస్తూ ఆయన క్రియలను జాగ్రత్తగా చేస్తారో, అంటే మనకు కూడా అధికారం ఏం చేయబడుతుంది? ఇవ్వబడుతుంది. జనుల మీద అధికారం ఇచ్చేదను, అతడు ఇనప దండంతో వారిని ఏలును, వారు కుమ్మరి వాని పాత్రలో వలె పగలగొట్టబడుదురు. అంటే అధికారము ట్రాన్స్ఫర్ అనేటువంటిది ఒకరి యొద్ద నుంచి ఒకరికి వస్తున్నది అనే విషయం చూస్తున్నాం. ఒకరి దగ్గరే ఆల్రెడీ అది ఉండలే. అధికారం ఎవరి యొద్ద నుంచి వచ్చిందంటే తండ్రి అయిన దేవుని యొద్ద నుంచి యేసుక్రీస్తుకు వచ్చింది. యేసుక్రీస్తు ఏం చేస్తున్నాడు అంటే, ఎవరైతే అంతవరకు మరి నిలిచి ఉండి ఆయన క్రియలను జాగ్రత్తగా చేస్తారో వారికి కూడా ఆయన అధికారం ఇవ్వడానికి
మరి సిద్ధంగా ఉన్నాడు అనే విషయం చూస్తున్నాం. అయితే ఇక్కడ పోతే అంశం ఏంటంటే యేసుక్రీస్తు స్వతహాగా తనకు తాను అధికారం కలిగి ఉన్నట్లయితే ఒక ఆయన యొద్ద నుంచి లేదా తన తండ్రి యొద్ద నుంచి ఆ యొక్క స్వాస్థ్యాన్ని పొందవలసినటువంటి అవసరం ఉన్నదా? ఉదాహరణకి ఒక వ్యక్తిని చూద్దాం. ఒక వ్యక్తికి కొంత ఆస్తులు ఉంటాయి. ఆ వ్యక్తి ఎవరికి స్వాస్థ్యం చేస్తాడు తన ఆస్తిని అని అంటే మనకు తెలుసు, తన కుమార్తెలకు తన కుమారులకు ఇస్తాడు. అంటే ఆ కుమారులు కుమార్తెలు తండ్రి యొద్ద నుంచి పొందుతున్నారంటే తండ్రి తర్వాతనే కదా వాళ్ళు, అవునా కదా? అవునండి. ఇప్పుడు అంతే. ఇప్పుడు కుమారుడు గాని కుమార్తె గాని తన తండ్రి వద్ద నుంచి స్వాస్థ్యాన్ని పొందుతున్నారు అంటే తండ్రి పై స్థానంలో ఉన్నట్టే కదా, తండ్రి యొక్క అధికారం గొప్పదన్నట్టే కదా. అప్పుడు కుమారుడు తన తర్వాతనే కదా. ఇప్పుడు అలాగే ఇక్కడ మాట్లాడుతున్న విషయం ఏంటంటే నేను నా తండ్రి వాళ్ళ అధికారం పొందినట్టు, అంటే అధికారం పొందాడు, స్వాస్థ్యాన్ని కూడా పొందుతున్నాడు అనే విషయం మనం చూస్తున్నాం. చూడండి, ఎబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 1-2 వచనం చూద్దాం. పూర్వకాలమందు నానా సమయములలోను నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడెను. ఆయన ఆ కుమారుని సమస్తమునకు వారసునిగా నియమించెను. ఆయన ద్వారా ప్రపంచములను నిర్మించెను. రైట్. చాలా పర్టికులర్ గా 2వ వచనంలో ఇప్పుడు అంటే ఈ దినముల అంతమందు అని అన్నారు. ఇప్పుడు దేవుడు ఎవరితో మాట్లాడుతున్నాడు, ఎవరి ద్వారా మాట్లాడుతున్నాడు అని అంటే చాలా స్పష్టంగా చెప్తున్నాడు. దేవుడు మనతో మాట్లాడుతున్నాడు అంటున్నాడు. అవునండి. మనతో ఎవరి ద్వారా మాట్లాడుతున్నాడు? తన కుమారుడి ద్వారా మాట్లాడుతున్నాడు. ఎలాగూ అంటే బైబిల్ అనేది మనం అర్థం చేసుకుంటున్నాం. కాబట్టి ఆయన అంటే మనతో మాట్లాడుతున్నట్టు ఆయన ఏం చేశాడు? తన కుమారుని సమస్తమునకు వారసునిగా నియమించాడు. ఇప్పుడు వారసుడు, ఆస్తికర్త ఇద్దరు సమానమవుతారండి. ఇప్పుడు ఆస్తికర్త, యజమానుడు, వారసుడు ఇద్దరు సమానం అవుతారంటే కారు, ఎక్కడ కూడా సమానం కారు. కానీ గత ప్రపంచం ఏమనుకుంటున్నారు? ఆయన కూడా దేవుడే కదా. ఇప్పుడు దేవుడైనప్పుడు ఆయన ఒక ఆయన నుంచి పొందాల్సిన అవసరం ఉంది అని చెప్పేటువంటి భావన అనేక మంది వ్యక్తపరుస్తున్నటువంటి సందర్భం మనం చూస్తున్నాం. కానీ మనకు అదే అవసరం లేదు. దేవుడు తన గ్రంథంలో ఏం చెప్పాడు అనేది మనకు అవసరం. కాబట్టి దేవుడి గ్రంథం మనకి ఏం చెప్తుందంటే దేవుడే తన కుమారుని ఏం చేశాడు? స్వాస్థ్యముగా తన కుమారునికి స్వాస్థ్యం అప్పగించాడనే విషయాన్ని మనం చూస్తున్నాం. అప్పుడు ఇక్కడ ఏ దేవుడు సమస్తాన్ని ఎవరికి అప్పగించాడు? ప్రశ్న. విచ్ గాడ్ ఈజ్ టు ఇన్హెరిట్ ఆల్ థింగ్స్? ఏ దేవుడు సమస్తాన్ని స్వతంత్రించుకోబోతున్నాడు? ఏమండి, తండ్రి దేవుడు స్వతంత్రించుకోబోతున్నాడా లేదా యేసుక్రీస్తు స్వతంత్రించుకోబోతున్నాడా? యేసుక్రీస్తు సంబంధించి స్వతంత్రించుకోకపోయినా యేసుక్రీస్తు కదా. ఎవరైతే స్వతంత్రించుకోబోతున్నాడు? తండ్రి అయిన దేవుడి నుంచి స్వతంత్రించుకుంటున్నాడు అనే విషయం మనం చూస్తున్నాం. కనుక మరి యొక్క ట్రెడిషన్స్ ప్రకారం లేదా మత లోకంలో ఉన్నటువంటి నమ్మకాల ప్రకారం దేవుడు అని అంటే స్వతంత్రించుకోవడానికి అవకాశం లేదు, స్వతంత్రించుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకు? దేవుడు అంటే అన్ని కలిగి ఉన్నటువంటి వాడే కదా, దేవుడు అంటే అన్నింటిని సృష్టించినటువంటి వాడే కదా. ఆయన కొత్తగా పోయి స్వతంత్రించుకోలేదేంటి అనేటువంటి భావన ఉంది. కానీ బైబిల్ లేఖనాల్లో మనం చూసినప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడు చూస్తున్నాం. ఇక్కడ యేసుక్రీస్తు అనేటువంటి ఈయన అంటే కుమారుడు ఏం చేస్తున్నాడు? తండ్రి వద్ద నుంచి స్వతంత్రించుకుంటున్నాడు అనే విషయాన్ని మనం చూస్తున్నాం. కనుక వీటన్నిటికీ సమస్తములకు వారసులుగా ఆయన నియమించింది ఎవరు అంటే తండ్రి అయిన దేవుడు అనే విషయం మనం చూస్తున్నాం. కానీ ఈ యొక్క పారంపర్యంగా లేఖనాలు అంటే మనుషులు చెప్తున్నటువంటి పారంపర్యాలతో లేఖనాలు ఏకీభవిస్తున్నాయా అంటే నేను మాట్లాడుతున్న పారంపర్యం అనేటువంటి పదం ఉపయోగించడానికి కారణం చూడండి.
మత్స్యాకల్లో అనేక మంది ఏం చేస్తారంటే తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ ముగ్గురు ఒకటి. ఈ యొక్క ముగ్గురు సమానులే, రెండు. ఈ ముగ్గురు అన్నిటినీ కలిగి ఉన్నారు కాబట్టి వారు ఒకరి ఎదురు నుంచి ఒకరు సంబంధించుకోవాల్సిన అవసరము లేదనే భావన ఉన్నది. కానీ వాటితో వాళ్ళ యొక్క భావనతో లేఖనాలు ఏకీభవిస్తున్నాయంటే ఎక్కడ కూడా మనకి ఏకీభవించట్లేదు అనే విషయం మనం చూస్తున్నాం. ఇప్పుడు చూడండి, దీంట్లో చాలా స్పష్టమైనటువంటి చాలా ముఖ్యమైనటువంటి వచ్చిన భాగము 1 కొరింథీ 15వ అధ్యాయం 24 నుంచి 1 కొరింథీ 15వ అధ్యాయం 24 నుంచి 28 వరకు చదువుదాం. అటు తరువాత ఆయన సమస్తమైన ఆధిపత్యమును, సమస్తమైన అధికారమును, బలమును కొట్టివేసి తన తండ్రి అయిన దేవునికి రాజ్యము అప్పగించును. అప్పుడు అంతము వచ్చును. ఎందుకనగా తన శత్రువులందరినీ తన పాదముల కింద ఉంచు వరకు ఆయన రాజ్య పరిపాలన చేయుచుండవలెను. చదువు 28 దాకా, 28 వచ్చిందా? 28 అండి. అవునండి. కడపట నశింప చేయబడు శత్రువు మరణము. దేవుడు సమస్తమును క్రీస్తు పాదముల కింద లోపరిచి ఉంచెను. సమస్తమును లోపరచబడి ఉన్నదని చెప్పినప్పుడు ఆయనకు సమస్తమును లోపరిచిన వాడు తప్ప సమస్తమును లోపరచబడినదను సంగతి విషదమే. మరియు సమస్తమును ఆయనకు లోపరచబడినప్పుడు దేవుడు సర్వములో సర్వముగు నిమిత్తము కుమారుడు తనకు సమస్తమును లోపరిచిన దేవునికి తానే లోబడును. రైట్. ఈ యొక్క వచ్చిన భాగాల్ని చాలా స్పష్టంగా వివరంగా చూద్దామండి. 24వ వచనంలో ఏ కాలం చూస్తున్నది? ఇప్పుడున్నటువంటి పరిస్థితులు చూస్తుందా, లేదా తీర్పు దినం తర్వాత జరగబోయే కార్యం చూస్తుందా? తీర్పు దినం తర్వాత జరగబోయే కార్యం చూపిస్తుంది. అటు తర్వాత ఆయన సమస్తమైన ఆధిపత్యాన్ని, సమస్తమైన అధికారమును, బలాన్ని కొట్టివేసి ఎవరికి రాజ్యాన్ని ఇస్తున్నాడు? ఎవరైతే ఆ యొక్క రాజ్యాన్ని ఆయనకి ఇచ్చారో ఆయనకి మళ్ళా తిరిగి ఏం చేస్తున్నాడు? అప్పచెప్తున్నాడు. కొట్టివేసి తండ్రి అయిన దేవునికి రాజ్యంను అప్పగించను. ఇప్పుడు సహజంగా లోకంలో మనం చూస్తుంటాం, ఒక పదవిని ఇచ్చిన ఆయన ఏం చేస్తాడంటే పదవి పొందినట్టు ఆయన సరిగా పరిపాలన చేయలేకపోతేనో, లేదా ఆయన టైం పీరియడ్ అయిపోతేనో తర్వాత ఆ పదవిని మళ్ళా తను వెనక్కి తీసుకుంటాడు అనే విషయం మనకు తెలుసు. ఏ విషయమైనా ఒక పదవి కాలం అయిపోతే. అదేవిధంగా యేసుక్రీస్తుకి ఇవ్వబడిన టైం అయిపోయింది. ఎప్పుడైపోయింది? అంతం ఆ యొక్క తీర్పు దినం తర్వాత. అప్పుడు ఆ కాలంలో ఆ రాజ్యం ఎవరు మళ్ళా తీసుకుంటున్నారు? తండ్రి అయిన దేవుడు మళ్ళా తీసుకుంటున్నాడు అనే విషయం మనం చూస్తున్నాం. తండ్రి అయిన దేవునికి ఆయన ఇస్తున్నాడు. చూడండి, అక్కడ బలమును కొట్టివేసి తన తండ్రి అయిన దేవునికి రాజ్యం అప్పగించను. అప్పుడు అంతము వచ్చును. అంతమున యేసుక్రీస్తు తన తండ్రికి రాజ్యాన్ని అప్పగిస్తున్నాడు. ఎందుకు అంటే 25వ వచనం చెప్తున్నాడు. ఎందుకనగా తన శత్రువులందరినీ తన పాదముల కింద ఉంచే వరకు ఆయన రాజ్యపాలన చేసి ఉండవలను. ఎంతవరకు యేసుక్రీస్తు రాజ్యపాలన చేయాలా? ఈ ప్రపంచంలో ఉన్న ప్రతిదీ కూడా ఆయనకి లోబడేంత వరకు. ఇప్పటికీ ఎంత లోబడి ఉంది ఆయనకి అంటే ఇప్పటికి ఎంత లోబడ. ఆయనకు లోపరచబడకుండా ఉన్నది ఏదైనా ఉన్నదా అంటే ఉన్నది. ఒకసారి మనం దాన్ని చూడాలంటే ఎబ్రిల్ 2వ అధ్యాయంలో చూడొచ్చు. ఎబ్రిల్ 2వ అధ్యాయం అండి. మూట్ పెట్టండి సార్, ఎవరో ఒకరు, మరి కొద్దిగా సౌండ్ ఎక్కువ వస్తుంది. 8వ వచనం చూడండి, ఎబ్రిల్ 2:8. 2వ అధ్యాయము 2వ వచనం అండి. 8వ వచనం అండి.
8వ వచనం. ఓకే. ఉమ్, ఆయన సమస్తమును వానికి లోపరిచినప్పుడు వానికి లోపరచకుండా దేన్ని విడిచిపెట్టలేదు. ప్రస్తుతమందు మనము సమస్తమును వానికి లోపరచబడుట ఇంకనూ చూడలేదు గాని. రైట్. అంటే యేసుక్రీస్తుని గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ. సమస్తమును వాని పాదముల కింద ఉంచితివి, దేవుడు మాట్లాడుతున్నాడు, ఉంచితివి అని చెప్పి గ్రంథకర్త మాట్లాడుతున్నాడు. ఆయన సమస్తమును వానికి లోబొచ్చినప్పుడు, తండ్రి కుమారునికి సమస్తం లోబొచ్చినప్పుడు దేనిని కూడా విడిచిపెట్టక సమస్తాన్ని ఆయనకు అప్పగించాడు. ఆయనలో కూడా ప్రస్తుతం మందు మనము సమస్తమును ఆయనకు లోపరచబడినటువంటి సందర్భాన్ని మనం చూడట్లేదు అంటున్నాడు. ఆయన ఇక్కడ మనుషుడి గురించి మాట్లాడాడు, అదేవిధంగా యేసుక్రీస్తు గురించి మాట్లాడాడు. అప్పుడు ఇప్పటికీ యేసుక్రీస్తుకి అన్ని లోబడ్డాయా అంటే ఇక్కడ ఏం చెప్తున్నాడు? వానికి సమస్తము లోపరచబడితే ఇంకనో చూడలేదు కానీ అంటాడు. మరి ఆయనకు లోబడకుండా ఉన్నదేంటి? చివర సందర్భంలో మనం చూస్తాం, అది మరణము అనే విషయం మనం చూస్తాం. అంతవరకు ఆయన ఏం చేయాలా? పరిపాలన చేస్తూ ఉండాలి. ఈ పరిపాలన చేస్తున్న క్రమంలో ఎవరికి తన రాజ్యాన్ని ఆయన అప్పగిస్తున్నాడు అనే విషయాన్ని మనం చూసినప్పుడు చూడండి, 25వ వచనంలో ఎంతవరకు పరిపాలన చేయాలి? ఈ లోకంలో ఉన్న ప్రతి శత్రువు కూడా ఆయన యొక్క పాదముల కిందకి వచ్చేంతవరకు ఆయన ఏం చేయాలి? పరిపాలన చేసి ఉండవలసిన అవసరం లేదు. చూడండి, కడపట్టు నశింపజేయబడి శత్రువు ఎవరట? ఇంకా లోబడకుండా ఉన్న శత్రువు ఎవరు? 26వ వచనంలో చెప్తున్నాడు కదా, మరణము. అందరూ మరణించిన తర్వాత అప్పుడు అందరూ లోబడినట్టు అవుతుంది. కాబట్టి ఇక్కడ చెప్తున్నాడు, కడపట్టు నశింపజేయబడి శత్రువు మరణము. ఇప్పుడు 27వ వచనం స్పష్టంగా చూడాలి. దేవుడు సమస్తమును క్రీస్తు పాదము కింద లోబర్చించెను. ఎవరు ఆయనకి సమస్తాన్ని లోబర్చింది? దేవుడు. తండ్రి అయిన దేవుడు. కాబట్టి ఏ దేవునికి లోబర్చాడు? కుమారుడైనటువంటి దేవునికి. అంతే కదా. అప్పుడు సమస్తం లోబర్చించినప్పుడు సమస్తము లోపరచబడి ఉన్నదనేటువంటి సమస్తం లోపరచబడి ఉన్నదని చెప్పినప్పుడు ఆయనకి సమస్తము లోబర్చిన వాడు, ఆయనకి సమస్తం అంటే యేసుక్రీస్తు సమస్తం లోబర్చిన వాడు ఎవరు అంటే తండ్రి అయిన దేవుడు. అప్పుడు తండ్రి అయిన దేవుడు ఆయనకు లోబడ్డాడా? వచ్చిన చాలా స్పష్టంగా చూడొచ్చు మీరు. సమస్తము లోబర్చిన వాడు తప్ప సమస్తము లోపరచబడి ఉన్నదనే సంగతి విషదమే, తేడాగా ఉన్నది. ఏ తేడాగా ఉన్నది? సమస్తం లోబర్చిన వాడు ఆయనకి ఇంకా లోబడలా కదా. లోబర్చబడిన వాడు తప్ప మిగతా అన్ని కూడా ఏమయ్యాయట? అన్ని లోబడ్డాయి. కానీ లోబర్చిన తండ్రి ఆయనకు లోబడాల్సిన అవసరం ఉందా? లేదు. అంటే దీన్ని బట్టి ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ అనేటువంటి డీటెయిల్స్ మనకు అర్థం కావట్లేదా? అర్థమవుతుంది కదా. తండ్రి దేవుడు ఉన్నతమైనటువంటి స్థానం కలిగినటువంటి వాడు. ఆయన కుమారునికి సమస్తాన్ని ఇచ్చాడనే విషయం మనం చూస్తున్నాం. కనుక ఇక్కడ మనం చూసినట్లయితే సమస్తము లోబర్చిన తండ్రికి ఆయన ఎప్పుడు లోబడతాడు? ఒకసారి చూడండి, 28 అండి. మరియు సమస్తమును ఆయనకు లోబరచబడి ఉన్నప్పుడు దేవుడు సర్వములో సర్వమగు నిమిత్తము కుమారుడు తనకు సమస్తమును లోబర్చిన దేవునికి తానే లోబడును. రైట్. ఇప్పుడు మా ఇల్లు ఉందండి, నాకు 2 కుమారులు. నేను పోయి నా కుమారుడికి లోబడాలనా, లేదా నా కుమారుడు వచ్చి నాకు లోబడాలనా? కుమారుడే లోబడాలి. అంతే కదా. లోకరీతిగా మనందరూ తెలిసినట్టు వాస్తవమే కదా. కుమారుడు తండ్రిని కనపరచాలి. మలాకీ గ్రంథం 1వ అధ్యాయంలో చెప్తున్నాడు కదా, కుమారుడు తండ్రిని కనపరచును కదా, దాసు యజమాని కనపరచును కదా అంటాడు. అప్పుడు ఇక్కడ తండ్రి అయిన దేవుడికి యేసుక్రీస్తు ఏం చేయాలి? లోబడాలి. మరియు సమస్తము ఆయనకు లోపరచబడినప్పుడు 28వ వచనం, సమస్తము ఆయనకు లోపరచబడినప్పుడు దేవుడు సర్వములో సర్వమగు నిమిత్తము కుమారుడు
తనకు సమస్తము లోబర్చిన దేవునికి. సమస్తం లోబర్చింది ఎవరు? దేవుడు. ఆ దేవునికి ఎవరు లోబడాలి? కుమారుడు లోబడాలి. ఈ మీట్లో ఉన్నటువంటి మనోళ్ళందరూ కూడా గమనించాల్సింది ఏంటంటే, తండ్రి అయిన దేవునికి యేసుక్రీస్తు లోబడుతున్నాడు అనే విషయం మనం చూస్తున్నాం. అదేంటి యేసుక్రీస్తు దేవుడు కదా, ఆయన లోబట్టం ఏంటి అనేటువంటి భావన అనేక మందికి ఉన్నది. కానీ ఈ లేఖనాలు ఏం చెప్తున్నాయి మనకి? లేఖనాలు చెప్పేది మనకు ముఖ్యమా, లేకపోతే ఆయన దేవుడు ఏ దేవుడు కాబట్టి ఇద్దరు సమానమే అని చెప్పి గుడ్డిగా నమ్ముదామా? మనం గుడ్డిగా నమ్మాల్సిన అవసరం లేదండి. లేఖనాలు ఏం చెప్తున్నాయో వాటిని స్పష్టంగా విని చూసి వాటిని అనుసరించి మనం నమ్మాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇక్కడ లేఖనాలు ఏం చెప్తున్నాయంటే, యేసుక్రీస్తు తీర్పు దినం తర్వాత, సమస్తం అయిపోయిన తర్వాత యేసుక్రీస్తు ఎవరు లోబడుతున్నాడు? తండ్రికి సమస్తాన్ని లోబడుతున్నాడు. తండ్రికి అప్పగిస్తున్నాడు. ఈయన కూడా ఏం చేస్తున్నాడు? యేసుక్రీస్తు కూడా ఎవరు లోబడుతున్నాడు? పోయి తండ్రికే లోబడుతున్నాడు. అది అప్పుడు అక్కడ అధికారం వ్యత్యాసం కనబడుతుందా మనకి? కనిపిస్తుంది. ఖచ్చితంగా ఇక్కడ మనం చూస్తున్నాం. ఇక్కడ యేసుక్రీస్తు తండ్రి అయినటువంటి దేవుని యొక్క అధికారం కింద పనిచేయాల్సినటువంటి అవసరం ఉన్నది ఏదైతే విషయం మనం చూస్తున్నాం. అప్పుడు ఇద్దరిలో ఇక్కడ సమానత్వం ఏమైనా ఉందా అంటే, అధికారంలో ఇద్దరు సమానులేనా? కాదు. అప్పుడు అంతంలో ఎవరికి లోబడుతున్నారు? తండ్రి అయిన దేవునికి కుమారుడు లోబడుతున్నాడు. చూడండి, ద ఫాదర్ ఈస్ పుట్టింగ్ ఆల్ థింగ్స్ అండర్ జీసస్, ఈస్ దేర్ ఎనీ ఈక్వాలిటీ దేర్ అంటాడు. తండ్రి కుమారుడికి సమస్తాన్ని లోబర్చాడు. అక్కడ ఏమైనా సమానత్వం ఉందా? నో. హూ విల్ బి సబ్జెక్ట్ టు హూమ్ ఇన్ ది ఎండ్? ఎవరికి లోబడబోతున్నారు? తండ్రికి కుమారుడు లోబడబోతున్నాడు. ఈస్ దేర్ ఎన్ ఈక్వాలిటీ దేర్? నో. అక్కడ ఏమైనా సమానత్వం ఉందా? లేదు. తర్వాత we have seen the evidence given us in the scriptures from above. పైన లేఖనాలన్నింటిలో మనం ఆధారాలు చూసాం. సృష్టిలో చూసాము, సృష్టికి ముందు చూసాము, సృష్టి తర్వాత చూసాము, పునరుత్థానంలో చూసాము, పునరుత్థానం తర్వాత చూసాము, తిరుగుతున్న తర్వాత చూసాం. అన్ని విషయాల్లో కూడా అల్టిమేట్ అథారిటీ ఎవరు? అన్ని విషయాల్లో కూడా సర్వాధికారం కలిగినటువంటి వారు ఎవరు? తండ్రి అయిన దేవుడు. అదే అంతే కదా. క్లారిటీ ఉందా అంటే మనకి? ఇప్పుడు పరలోక మందులు భూమి మీద నాకు సర్వాధికారం ఉన్నది చెప్పాలి. అక్కడ ఏమన్నాడండి? సర్వాధికారం ఇయ్యబడి ఉన్నది, నేను తీసుకున్నాను అని అన్నాడు. అప్పుడు ఇచ్చినట్టుండి ఆయన గొప్పవాడా, తీసుకున్నట్టుండి ఆయన గొప్పవాడా? ఇచ్చిన ఆయనే గొప్ప. మనకి చాలా చాటగా లేఖనాలు అర్థమవుతుంది. కానీ అదే ఒక పెద్ద ప్రపంచం అంటే ఈ యొక్క లోకంలో బలపడే ఒక వ్యక్తి దగ్గర పోయి మనం అడిగితే ఆయన తన మేధస్సుతో చెప్తాడు. దీన్ని అంగీకరించడానికి ఆయన మనసుందా? లేదా దీన్ని అంగీకరిస్తాడు అంటే అంగీకరించడు. మనం వారి మాటలు నమ్మాల్సిన అవసరం ఉందా? నమ్మాల్సిన అవసరం లేదు. దేన్ని మాత్రమే మనం నమ్మాలి? లేఖనాలు మాత్రమే నమ్మాల్సిన అవసరం ఉంది. చూడండి, యేసుక్రీస్తు తండ్రి దేవుని యొక్క అధికారం కింద ఉండాలన్నా లేదా? చూడండి, ఒక చివరి 2-3 వచనాలు ఉన్నాయి, చూసుకొని మనం ఈ తరగతిని మనం వైండ్ అప్ చేద్దాం. 1 కొరింథీ 11వ అధ్యాయము 3వ వచనం. ప్రతి పురుషునికి శిరస్సు క్రీస్తనియు, స్త్రీకి శిరస్సు పురుషుడనియు, క్రీస్తునకు శిరస్సు దేవుడనియు మీరు తెలుసుకొనవలెనని కోరుచున్నాను. ఈ కొరింథీ సంఘం ద్వారా దేవుడు ఈరోజు మనకు ఒక గొప్ప సమాచారాన్ని నీకు నాకు ఇస్తున్నాడు. ఏంటి ఆ సమాచారం అంటే, ఏ గృహంలో కూడా అధికార వరుసలు ఉండాలి, అధికార సీక్వెన్స్ ఉండాలి. తండ్రి, తర్వాత తల్లి, తర్వాత కుమారులు, కుమార్తెలు. ఈ యొక్క క్రమం ఎక్కడైతే ఉంటుందో ఆ క్రమం ఉన్నటువంటి కుటుంబము ఈ యొక్క వాక్యాన్ని అర్థం చేసుకుంటుంది. చూడండి, అక్కడ ఏమన్నాడు? ప్రతి పురుషునికి ఎవరు శిరస్సు? యేసుక్రీస్తు. యేసుక్రీస్తు. ప్రతి పురుషునికి శిరస్సు. శిరస్సు అంటే అర్థం ఏంటి? శిరస్సు అంటే హెడ్. హెడ్ అంటే ఏంటంటే అధికారం.
అంతే కదా. Yes. ఏమంటున్నాడు అక్కడ? ప్రతి పురుషునికి శిరస్సు క్రీస్తు. దేవుడు. చూడండి అక్కడ ఏమన్నంటే దట్ ద హెడ్ ఆఫ్ ఎవ్రీ మ్యాన్ ఈజ్ క్రైస్ట్. ప్రతి మనుషునికి శిరస్సు, ప్రతి మనుషునికి శిరస్సు క్రీస్తు. అదేవిధంగా అండ్ ద హెడ్ ఆఫ్ ద ఉమెన్ ఈజ్ ద మ్యాన్. స్త్రీకి శిరస్సు ఎవరు? పురుషుడు. అందరికి అర్థం అవుతుంది కదా. ఇప్పుడు నా ఇంటికి అధికారి నేనే. నా అధికారం లేకుండా నా యొక్క సహోదరి అంటే నా భార్య ఏ మాట కూడా ఇవ్వలేదు బయటకు. ఎవరైనా వచ్చి నాకు ఫలాంది కావాలా, మీ ఇంటి నుంచి అది కావాలంటే లేదు బ్రదర్ మీకు చెప్తా ఉంటుంది తప్ప నేను ఎట్లా చేసుకోవాలని చెప్పి అందం. ఎందుకంటే అధికారం అక్కడ ఉన్నది. ఆమె అధికారాన్ని తెలుసుకున్నది, ఆ అధికారం లోబడుతుంది. అంటే ఈ ఇంట్లో ఎవరో అధికారి అంటే నేను. అదేవిధంగా మరి యేసుక్రీస్తుకి అధికారి ఎవరు? యేసుక్రీస్తుకి కూడా అధికారం ఉన్నాడా? మరి ఉన్నాడా లేదా? ఉన్నాడు. చూడండి అక్కడ ఏమంటున్నాడు? క్రీస్తుకు శిరస్సు దేవుడు అండ్ ద హెడ్ ఆఫ్ క్రైస్ట్ ఈజ్ గాడ్. క్రీస్తుకు శిరస్సు ఎవరు? దేవుడు కదా. అంటే క్రీస్తుకు కూడా అధికారం ఎవరు అంటే దేవుడు. అదేంటి? క్రీస్తు దేవుడే కదా, క్రీస్తు మరి దేవుడితో సమానుడే కదా, ఆయనకి అధికారం ఏంటి అనేటువంటి ఎవరికి అర్థం కావట్లేదు? లేఖనాల యొక్క అవగాహన లేనటువంటి వారికి అర్థం కావట్లేదు. మనం లేఖనాలు చూస్తున్నాము కాబట్టి లేఖనాలు చూసినట్టు మనం లేఖనాలు ఉన్నట్టుగా అంగీకరిస్తామా వద్దా? అంగీకరిస్తాం. ఖచ్చితంగా అంగీకరించాలి. మీరు కనుక పోయి ఎక్కడైనా చూడండి, ఏ యొక్క పెద్ద నాయకుడి దగ్గరికైనా పోయి మాట్లాడండి, అసలు ఇదేంటి యేసుక్రీస్తుకి శిరస్సుగా లేదా యేసుక్రీస్తుకి అధికారిగా దేవుడు ఉన్నాడట అని అడగండి, ఏమంటారు? అదేం కాదు, అంత సమానమేనంట. క్రీస్తు అన్నవాడు ఒక ఆయన ఈ మధ్య నాతో మాట్లాడాడు. ఏంటి బ్రదర్ మీరు యేసుక్రీస్తు వేరు, తండ్రి వేరు, యేసుక్రీస్తు అధికారం వేరు, తండ్రి యొక్క అధికారం వేరు మాట్లాడుతున్నారు ఏంటి మీరు? ఆ యొక్క యూట్యూబ్ లో మాట్లాడుతున్నారు ఏందని అడిగాడు. అవును బ్రదర్ లేఖనాలు చెప్తున్నా, నేను అదే విధంగా చెప్తున్నాను అన్నా. అదేంటి? దేవుడే కదా యేసుక్రీస్తు. యేసుక్రీస్తు దేవుడితో సమానుడే కదా, యేసుక్రీస్తు పరిశుద్ధుడే కదా, మరి ఆయన కూడా దేవుడితో సమానుడే కదా. యేసుక్రీస్తు పరిశుద్ధుడు, దేవుడు పరిశుద్ధుడే కదా, మరి ఇద్దరిలో మరి తేడా ఏంటి అని అంటున్నాడు. ఉందా తేడా? మనం పరిశుద్ధులమే, దేవుడు పరిశుద్ధుడు. అంటే దేవుడితో సమానులు మనం కాదు కదా, కాదు. అప్పుడు మనము ఆత్మీయులమే, ఆత్మ సంబంధంగా ఉంటాం. అక్కడ పోయిన తర్వాత ఇప్పుడు మనకు ఒక యేసుక్రీస్తు ఒక మాట చెప్పాడు, మృతుల్లో పునరుత్థానమైనటువంటి వారు దేవదూత సమానులు, దేవుని కుమారులై ఉన్నారని చెప్పన్నాడు. అవునా? లూకాసు వార్తలు. అప్పుడు మృతుల పునరుత్థానం తర్వాత మనం ఏమవుతాం అంటే ఆత్మ అవుతాం. ఆత్మ అంటే ఏ దేవుడు ఏమవుతాడు? ఆత్మ అవుతాడు. అప్పుడు ఆత్మ అయినట్టు దేవునితో మనం సమానం అవుతాం. అక్కడ పోయిన తర్వాత కాలేవు కదా, కాలేవు. అదేవిధంగా ఇక్కడ యేసుక్రీస్తు కూడా తండ్రి అయిన దేవుడు అధికారిగా ఉన్నాడనే విషయం మనం చూస్తున్నాం. ఏమన్నాడు? క్రీస్తు శిరస్సు దేవుడు మీరు తెలుసుకోవాలని కోరుచున్నాను. ఇప్పుడు యేసుక్రీస్తు శిరస్సు ఉన్నాడంటే ఉన్నాడు. చూడండి ఇంకొక వచ్చింది చూడండి, అక్కడే 3వ అధ్యాయము మొదటి కొరింథీ 3వ అధ్యాయము 22వ వచనం నుంచి బ్రదర్. 22, 23. పౌలైనను అపోల్లో అయినను కేఫా అయినను లోకమైనను జీవమైనను మరణమైనను ప్రస్తుతమందున్నవి అయినను రాబోనవి అయినను సమస్తమును మీవే. మీరు క్రీస్తు వారు, క్రీస్తు దేవుని వాడు. చూసారండి ఈ యొక్క తేడా? ఈ లోకంలో పౌలు కావచ్చు, అపోల్లో కావచ్చు, కేపా కావచ్చు, లోకం కావచ్చు, లోకమైనను జీవమైన, అది మరణమైనను ప్రస్తుతమందున్నవైనను రాబోనవైనను సమస్తము ఎవరికి ఇచ్చాడు దేవుడు అంటే మనకిచ్చాడు. మీది అంటున్నాడు. మీరు అంటే మనము ఎవరు? వారము. మన పేరు అధికారి ఎవరు? యేసుక్రీస్తు. మన పేరు యేసుక్రీస్తు. అప్పుడు యేసుక్రీస్తు పైన అధికారి ఎవరు? తండ్రి అయిన దేవుడు. చూడండి, మీరు క్రీస్తు వారు, క్రీస్తు దేవుని వాడు.
అండ్ యు ఆర్ క్రైస్ట్ అండ్ క్రైస్ట్ ఈజ్ గాడ్స్. అంటే మీరు క్రీస్తు వారు, క్రీస్తు దేవుని వాడు. కనుక మరి ఇక్కడ మనం చూసినట్లయితే ఈ లేఖనాలన్నింటిలో కూడా మనుషుని యొక్క ట్రెడిషన్స్ ని, అంటే ఈ లేఖనాలన్నీ చూసిన తర్వాత మనుషుని యొక్క పారంపర్యాన్ని, మనుషుని యొక్క ఇచ్చిన బట్టి మాట్లాడే మాటల్ని, మనుషుని యొక్క వ్యాఖ్యానాన్ని బట్టి మాట్లాడే మాటల్ని మనం ఏం చేయాల్సిన అవసరం ఉంది? ధృవీకరించాల్సిన అవసరం ఉన్నది. చూడండి, మనం మంచి ఆహారం కావాలంటే సాధారణంగా మంచి వాటిలో పోతాం, అవునా? మనం మంచి ఆహారం కావాలంటే మంచి వాటిలో పోతాం, ఎక్కడుందా అని వెతుక్కొని పోతాం. అదే చిన్న చిన్న వాటిలకు లేకపోతే పెండ దగ్గరకు పోయి ఆహారాన్ని ఎత్తుకోలేం కదా. పెండ దగ్గర ఏముంటుందంటే చెడిపోయిన ఆహారం ఉంటుంది, దాన్ని మనం తీసుకోం కదా. కాబట్టి ఈ లోకంలో పెండ దెబ్బ లాంటి వాళ్ళు ఎవరు తెలుసా? మత్స్యశాఖల నాయకులు. మత్స్యశాఖల దగ్గర పోయి మనం నేర్చుకోవాల్సిన అవసరం ఉందా? లేదు. మనకు వాళ్ళ దగ్గర నుంచి సత్యం అవసరం లేదు. సత్యం నేర్చుకోవాలంటే మనం ఎక్కడ మాత్రమే పోవాలి? గ్రంథం దగ్గర, బైబిల్ దగ్గరికి, గ్రంథం దగ్గరికి మనం పోవాలి. గ్రంథంలో మనకు సత్యం ఉంది తప్ప బయట ఉన్నదంతా కూడా పెంట దెబ్బతో సమానము. దాన్ని మనం ఎట్టి పరిస్థితులు ఏం చేయొద్దు, దాన్ని ఆశ్రయించడానికి మనం ప్రయత్నం చేయాల్సిన అవసరం లేదు. కాబట్టి ఈ యొక్క యేసుక్రీస్తు యొక్క స్వాస్థ్యానికి మూల కారణం ఎవరు? తండ్రి అనే విషయాన్ని మనం చూస్తాం. తండ్రి దేవుడు అనే విషయాన్ని మనం చూసాం. చూడండి, చివరికి ఒక వచనం చదివి మనం యొక్క పాఠాన్ని ముగించుకుందాం. 1-2 వచనాలను చదువుదాం. 1 John 3:2, 1 యోహాను 3:2. ప్రియులారా, ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాము. మనమిక ఏమవుదుమో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు, గాని ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లుగానే ఆయనను చూతుము కనుక ఆయనను పోలియుందుమని ఎరుగుదుము. రైట్. ప్రియమైనటువంటి సహోదరులారా, గమనించండి, ఇక్కడ ఎవరితో మాట్లాడుతున్నాడు యోహాను గారు అంటే క్రైస్తవులతో మాట్లాడుతున్నాడు. క్రైస్తవులైనటువంటి మనందరం కూడా ఇప్పుడు ఏమై ఉన్నామంటే we are the children of God అన్నాడు. మనం దేవుని పిల్లలం. మనం ఇక ఏమవుదుమో అనేటువంటి ఏం చేయబడలేదు, మనం చెప్పబడలే, తెలియజేయబడలే. మనం ఇక ఏమవుదుమో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు. కానీ ఆయన రాబోయేటప్పుడు, ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఎలా ఉండబోతున్నాం మనం? ఆయన ఉన్నట్లుగా. రైట్. ఆయన ఏ రూపంలో ఉంటాడో అదే రూపం నీకు నాకు ఇవ్వబడుతుందా? అప్పుడు ఆయనకి నీకు, అంటే ఆయనకి మనకి ఒకే రూపం ఇవ్వబడితే ఇప్పుడు ఆయన మనం సమానమైన అర్థమా? రూపం ఒకటి సమానంగా ఉందని, రూపం మాత్రం సమానంగా ఉన్నది వలన ఆయన మనం సమానమై ఉంటామా? ఉండవు. ఆయనకున్నది గొప్పతనం లేదు, ఆయనకున్న మహిమ లేదు, ఆయనకున్న అధికారం లేదు కదా. కానీ ఆయన పోలి ఉండబోతున్నా ఉంటున్నాడు. అప్పుడు ఆయన పోలి ఉన్నందువలన ఆయనతో సమానంగా ఉంటామా మనం? ఉండలేదు. యేసుక్రీస్తు కూడా దేవునితో సమానుడని చెప్పి మనం వాక్యం చూశాం. ఏ విధంగా సమానుడు అంటే రూపంలో సమానుడు. రూపంలో సమానుడైనట్టు ఆయన దేవునితో సమానుడిగా ఉంటాడు అన్ని అధికారంలో? ఉండలేడు. అప్పుడు ఇక్కడ ఎలాగ ఉండలేడు అంటే, మనం ఎలాగ యేసుక్రీస్తు సమానమైన రూపంలో ఉంటామో అలాగ ఉన్నప్పటికి కూడా యేసుక్రీస్తు అన్ని విషయాల్లో మనం సమానం కాము. ఒకవేళ రూపంలో ఉండొచ్చు మనం యేసుక్రీస్తు సమానంగా, కానీ అన్ని విషయాలు సమానంగా ఉంటాము మనం? ఉండలేదు. ఆయన స్థితి వేరు, ఆయన గొప్పతనం వేరు, ఆయన హోదా వేరు. మనం ఒక సాధారణమైనటువంటి వ్యక్తులు. అదేవిధంగా ఇంకొక చివరి వచ్చింది చూడండి, ఫిలిప్పీ 3:21. ఫిలిప్పీ 3:21. 21వ వచనం. సమస్తమును తనకు లోపరుచుకొనజాలిన శక్తిని బట్టి ఆయన మన దీన శరీరమును తన మహిమ గల శరీరమునకు సమరూపము గలదానిగా మార్చును. రైట్. చూడండి, ఇక్కడ పౌలు ఏం చెప్తున్నాడు? సమస్తమును తనకు లోపరుచుకొనజాలిన శక్తిని బట్టి. ఆయన ఏం చేస్తాడంటే సమస్తాన్ని తనకు లోపరుచుకోగలిగిన శక్తి ఆయనకి ఇవ్వబడింది. ఆ శక్తిని బట్టి
ఆయన మన దీన శరీరమును, మన యొక్క భూ సంబంధమైన యొక్క శరీరాన్ని తన మహిమ గల ఆత్మ శరీరముగా ఆయన ఏం చేయగలడు? మార్చగలడు. మార్చగలడు. తన యొక్క ఆత్మీయ శరీరాన్ని మార్చగలడు. అప్పుడు దానికి సమానమైన శరీరం మనకు ఉన్నందువల్ల ఆయనతో అధికారంలో కావచ్చు, ఆయనకున్నట్టు హోదా కావచ్చు, ఆయనకున్నట్టు గొప్ప మహిమ కావచ్చు, మనం ఏమైనా సమానంగా ఉంటామా? ఉండవు కదా. ఇప్పుడు అక్కడ పోయిన తర్వాత తండ్రి ఆత్మరూపంలో ఉంటాడు, యేసుక్రీస్తు ఆత్మరూపంలో ఉంటాడు, మనం కూడా ఆత్మరూపంలో ఉంటాం. అందుకని మనం పోయి ఆయన తండ్రి యొక్క సింహాసనం మీద కూర్చుంటామా? అందుకని మనం పోయి యేసుక్రీస్తు లాగా తండ్రి కుడిపార్శ్వని సింహాసనం మీద కూర్చుంటామా? వాళ్ళకున్న హోదా వేరు, వాళ్ళకున్న పని వేరు. అదేవిధంగా మనకి ఉన్నటువంటి స్థితి వేరే విషయాన్ని మనం చూస్తున్నాం. అప్పుడు ఈ లేఖనాలు మనం చదివిన తర్వాత యేసుక్రీస్తు దేవునితో సమానుడేనా అధికారంలో? చెప్పండి. కాదండి. రామకృష్ణ గారు, యేసుక్రీస్తు దేవునితో సమానుడు అధికారంలో? లేదు సార్. మరి మనం అందరూ చెప్దాం, ధైర్యంగా చెప్దాం సార్. ఇప్పుడు అదే విధంగా మన ఏరియాలో కొంతమంది పెద్ద పెద్ద నాయకులు ఉన్నారు. ఎందుకంటే నేను ఎందుకు ఆ మాట చెప్తున్నానంటే, ఇప్పుడు పిటి సుందరరావు గారు అనే ఆయన ఒక మన 2 రాష్ట్రాలను ఏలినట్టు ఆయన ఒకప్పుడు. మరి ఆయనకి ఈ యొక్క సత్యం తెలుసా అంటే తెలియదు. ఇప్పుడు అలాంటి వాళ్ళ దగ్గర నీకు తెలియదని ఆయన మనం అనాల్సిన అవసరం లేదు. కానీ ఆయన లాంటి వాళ్ళ దగ్గర ఈ పాయింట్ మనం లేవనెత్తగలమా? అవసరం సందర్భం వస్తే తప్పనిసరిగా చెప్పాల్సిందే. ఎందుకంటే లేఖనాల దగ్గర మనం ఎవరికి రాజీ పడాల్సిన అవసరం లేదు. కాబట్టి మనం దేవుని యొక్క అయ్యా అందుకనే చెప్పాడు కదా, బైబిల్లో ఏ ఒక్క వాక్యాన్ని తీయడానికి లేదు, మనం పెట్టడానికి లేదని చెప్పాడు. మరి అది వినాలి మనం. అంతే. ఇప్పుడు గలతీ 1వ అధ్యాయంలో మేము ప్రకటించిన సువార్తను గాక మరి ఒక సువార్తను మేమైనా పరలోకం నుంచి వచ్చిన దేవదూత మీకు ప్రకటించిన వాడు శాపగ్రస్తులు కాకన్నాడు. ఈ ప్రవక్తను గలతీ 1వ అధ్యాయము అయ్యా వచ్చినమా లోక గలతీ 1:7 చదువుదాం ఇప్పుడు సందర్భం. ఓకే సార్, చదువుదాం. గలతీ 1వ అధ్యాయము 1:7 వచ్చిందండి. అది మరి యొక్క సువార్త కాదు గాని క్రీస్తు సువార్తను చెరుపగోరి మిమ్మును కలవరపరచువారు కొందరున్నారు. మేము మీకు ప్రకటించిన సువార్త కాక మరి యొక్క సువార్తను మేమైనను పరలోకము నుండి వచ్చిన ఒక దూత అయినను మీకు ప్రకటించిన ఎడల అతడు శాపగ్రస్తుడవును కాక. 9వ వచనం కూడా మేమిది వరకు చెప్పిన ప్రకారం ఇప్పుడును మరలా చెప్తున్నాము. మీరు అంగీకరించిన సువార్త కాక మరి ఒకటి ఎవడైనాను మీకు ప్రకటించిన ఎడల వాడు శాపగ్రస్తుడవును. అంటే దేవుని లేఖనాల్లో చెప్పబడిన దాన్ని కాకుండా స్వతహాగా అంటే సొంతంగా ఎవరైనా కలిపి చెప్పినట్లయితే లేదా తీసివేసి చెప్పినట్లయితే వాళ్ళు ఎంత గొప్ప వ్యక్తి అయినా ఏమవుతారు? శాపగ్రస్తులు అనే విషయాన్ని మనం చూసాం. తర్వాత ప్రకటనలో చెప్తాడు 2వ అధ్యాయంలో మనము ఆ యొక్క పరిశుద్ధ పట్టణంలో పాలు లేకుండా పోతామని అన్నాడు. తర్వాత కలిపినట్లయితే ఆ యొక్క పట్టణంలో చెప్పబడి అంటే ఆ యొక్క గ్రంథంలో చెప్పబడే శాపాలు మనకు వస్తాయని అంటున్నాడు. కనుక దేవుని యొక్క వాక్యం అనేది శుద్ధీకరించబడిన కొలిమిలో వేయబడి అనేక సార్లు కరగబెట్టబడినటువంటి ఒక శుద్ధ స్వర్ణమైనది. దానితో మనం ఏదైనా కలపటం కానీ తీసివేయటం కానీ చేయకూడదు. అలా చేసినట్లయితే మనం ఏమవుతాము? శాపగ్రస్తులం. అప్పుడు యేసుక్రీస్తు ఇప్పుడు దేవునితో సమానుడా? అధికారంలో కాదు. అప్పుడు లోకంలో ఎవరైనా అలాంటి సందర్భాన్ని తీసుకొస్తే మనం ధైర్యంగా చెప్పడానికి మనం ధైర్యం చేద్దామా? తప్పకుండా. అందరికీ వందనాలండి. తర్వాత దేవుని చిత్తం అయితే మరి ఆన్లైన్ స్కూల్ టీచ్ డైరెక్టర్ గారు జాషువా గారు మళ్ళీ నెక్స్ట్ సబ్జెక్ట్ ఏంటో ఇస్తే నేను నెక్స్ట్ నుంచి మనం ఆలోచన చేద్దాం. ఈ రోజుకి ఇంత వరకు పాఠాలను మీరు విన్నందుకు మీ అందరికీ ప్రభు నామమున తెలియజేస్తున్నాను.